అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఏంటంటే, నెక్స్ట్ 15 డేస్‌లో మీ లైఫ్‌లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి? ఓకే. ఇంకా ఎలాంటి మిరకిల్స్ రాబోతున్నాయి? యూనివర్స్ నుంచి మీకు ఏదైనా మెసేజ్ ఉందా? ఏంటి అన్నది మనము ఈ రీడింగ్‌లో చూద్దాము. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇదొచ్చేసి కలెక్టివ్ రీడింగ్. కాబట్టి మెసేజెస్ అన్నీ కలెక్టివ్ మెసేజెసే అనమాట. సో, ఏదైతే మీతో రెజొనేట్ అవుతుందో ఆ మెసేజెస్ మాత్రమే తీసుకోండి. అండ్ ఇందులో టైమ్ స్టాంప్స్ అనేవి ఏవి ఉండదు. ఇదొచ్చేసి స్ట్రెయిట్ అవే రీడింగ్. ఈ వీడియో మీ ముందుకొచ్చిందంటే అట్‌లీస్ట్ ఇందులో 1 ఆర్ 2 మెసేజెస్ మీకోసం ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోండి. మరి మన రీడింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. అండ్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వీడియోస్‌ని లైక్ చేస్తున్నందుకు, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు అండ్ కమెంట్స్ ద్వారా మీ ఒపీనియన్‌ని నాకు తెలియజేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థాట్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటేను ఇదొచ్చేసి మూన్‌షైన్ టారో అనమాట. సో, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఫ్యామిలీలో మీరు కూడా ఒక పార్ట్ అయిపోండి. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. చూద్దాం మరి మీకోసం ఇవాళ యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి. వెరీ కంపెల్డ్ రీడింగ్. నాకెందుకో ఈ రీడింగ్ ఈరోజు అసలు చేయొద్దు అనుకున్నా. ఈరోజు నేను కొంచెము రిలాక్స్ అవుదాము అన్నట్లు అనుకున్నాను. బట్ ఎందుకు కంపెల్డ్ రీడింగ్ అనమాట. మరి ఏ మెసేజెస్ ఉందో యూనివర్స్ నుంచి చూద్దాము. ఈ కార్డ్ ఎందుకో పర్టికులర్‌గా నాకు తీసుకోవాలనిపిస్తుంది. చూద్దాం ఏంటి ఈ కార్డ్ అనేసి. ఓకే. నైట్ ఆఫ్ పెంటికల్స్. స్లో బట్ ష్యూర్‌లీ మూవింగ్. పెంటికల్స్ ఎనర్జీ. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ నెక్స్ట్ 15 డేస్. ఇది వచ్చేసి నెక్స్ట్ 15 డేస్ అనమాట. టవర్ ఆల్మోస్ట్‌లో రివర్స్ వచ్చి కిందకి వచ్చింది. సో, బట్ నేను తీసుకుంటున్నాను టవర్ ఎనర్జీ అయితే. నాకు అది ఎందుకో ఇండికేషన్ లాగా అనిపిస్తుంది యూనివర్స్ నుంచి. ఓకే. చూద్దాము. నెక్స్ట్ 15 డేస్‌లో అనమాట ఇది. ఏమైనా జరగవచ్చు. కొంతమందికి ఆల్మోస్ట్ స్టార్ట్ కూడా అయిపోయి ఉంటుంది. ఓకే. చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. What they can expect in the next 15 days. 4 of Pentacles. Nine of Cups. Okay. Very very interesting message. ఇవి రెండు కనెక్టెడ్ మెసేజ్ వస్తుంది. నేను ఇది పక్కన పెట్టేస్తాను. నేను మళ్ళీ మర్చిపోకూడదని చెప్పేసి. ఇది చాలా చాలా కనెక్టివ్ మెసేజ్. Give me more universe. 3 of Cups. 7 of Swords. Very nice. Very very interesting energy. అందుకనే ఇది కంపెల్డ్ రీడింగ్ అనమాట. ఓకే. సో 8 of Swords. ఇక్కడ నేను ఈ మెసేజ్ ఇస్తాను. ఫస్ట్ 4 of Pentacles ఇంకా 9 of Cups. ఓకే. మీలో చాలామంది కోర్స్ అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏదో విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంది మీకు. కరెంట్ పోయింది. నేను పాజ్ చేసి రీడింగ్ కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఈవినింగ్ లైట్ కూడా లేదనమాట. సో, ఇదొక ప్రాబ్లం మళ్ళీ మనకు. నేను కరెంట్ వచ్చిన తర్వాత రీడింగ్ కంటిన్యూ చేస్తాను. ఓకే. ఓకే. కరెంట్ ఇప్పుడే వచ్చింది. మనము రీడింగ్ అయితే కంటిన్యూ చేద్దాము. ఓకే. సో, నేను దీని గురించి చెప్తున్నాను. 4 of Pentacles ఇంకా 9 of Cups గురించి. సో, ఈ రెండు ఇక్కడ వచ్చేదాన్ని చూస్తుంటే 9 of Cupsతో మీలో చాలామందికి ఏదో విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంది. ఓకే. ఏదో సక్సెస్ రీచ్ అవ్వాలో, ఎమోషనల్లీ హ్యాపీ అవ్వాలో అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఒకటి కోరుకుంటూ ఉన్నారు. ఓకే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీ కోరికకి మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో దానికి ఆబ్స్టికల్ అనేది లాగా ఏదో వస్తుందనమాట. స్టక్ అయినట్లు ఫీల్ అవ్వడము, ఆ కోరిక ఇప్పుడు వస్తుందా అని అనుకోవడము, ఆ విష్ పూర్తవుందా అనుకోవడము, మళ్ళీ డిలే అనమాట. దానికి రీజన్ వచ్చేసి ఏంటంటే ఈ 2 కార్డ్స్‌తో 4 of Pentacles. మీరు మీ లైఫ్‌లో ఏదో సిచ్యువేషన్ ఉంది. ఏదో ఇదర్ పెయిన్‌ఫుల్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, పర్సన్ అయి ఉండొచ్చు, జాబ్ ఏదైనా సరే సంథింగ్ మీకు తెలుసు దీని గురించి. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. రైట్. కానీ మీకు తెలుసు అది. మీకు అది పెయిన్ కాజ్ చేస్తుంది. మీకు కూడా తెలుసు ఇది మీ లైఫ్‌లో ఉన్నంత వరకు మీరు నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళలేరు. ఆ చేంజ్ అనేది రాదు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అని చెప్పేసి. ఓకే. కానీ మీరేంటంటే మేబీ ఈ మంత్ అయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. మేబీ ఇప్పుడు కాదేమో, ఇప్పుడు కరెక్ట్ స్టెప్ కాదేమో అని డిలే చేసుకుంటూ వస్తున్నారు. సో, మీ విష్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగాలంటే ఇక్కడ 4 of Pentaclesతో ఖచ్చితంగా మీరు ఏదో లెట్ గో చేయాలి.
చాలా ఏళ్ళ నుంచి, కొంతమంది ఇయర్స్ నుంచి హోల్డ్ ఆన్ చేస్తుండొచ్చు. కొంతమంది రీసెంట్‌లీ లేకపోతే నాకు తెలిసి కొంచెం టైం అయితే స్పెండ్ అయింది దీని మీద. ఓకే. అంత ఈజీగా అవ్వలేదు అనంటే టైం అనేది ఉంది ఇక్కడ. అట్‌లీస్ట్ ఒక 2, 3 ఇయర్స్ అయినా అయ్యుండొచ్చు ఈ సిట్యుయేషన్. ఓకే. ఇది ఉంది కాబట్టి, ఇది ఉన్నంత వరకు మీ విష్ అనేది డిలే అవుతూ ఉంటుంది అని ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు చాలా మెసేజ్ వస్తుందనమాట. కాబట్టి ఈ బిగ్ చేంజ్ ఏదైతే మీ లైఫ్‌లో కోరుకుంటున్నారో, ఫస్ట్ మీరది లెట్ గో చేయాలి. అది లెట్ గో చేయనంత వరకు ఇది మీకు ఒక ఆబ్స్టికల్ లాగా 8 ఆఫ్ సోర్డ్స్‌లో లైక్ మీరు ఇందులో స్టక్ అయ్యే ఉంటారనమాట. ముందుకు వెళ్ళడానికి కష్టమైపోతుంది మీకు. ఓకే. సో, మీకిక్కడ ఎగ్జాంపుల్‌గా చెప్పాలి 4 ఆఫ్ పెంటికల్స్ అనంటే ఆహ్, కొంతమందికి లెట్ గో చేయాలని కనెక్షన్ గురించి టాక్సిక్ సిట్యుయేషన్‌లో ఉండిండొచ్చు. కార్మిక్ కనెక్షన్‌లో ఉండిండొచ్చు. కార్మిక్ కనెక్షన్ వచ్చేసి వెరీ పెయిన్‌ఫుల్ కనెక్షన్. దాంతో మీకు ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. ఎవ్రీ టైమ్ మెంటల్ థాట్స్ ఆహ్, ఎప్పుడెప్పుడు దీని నుంచి బయటికొచ్చేద్దామా వేస్ వెతుకుతూ ఉంటారనమాట. లైఫ్‌లో ఏదో ఇన్‌కంప్లీట్ లాగా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. అలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు మీకు తెలుసు అది లెట్ గో చేయాలి అని. కానీ ఏమవుతుందంటే ఇందులో నేను టైమ్ ఇన్వెస్ట్ చేశాను. అంత ఈజీగా లెట్ గో చేయడం ఎలా అని చెప్పి అనుకోవడం అనమాట. కానీ అందులో ఉండి మీరు హ్యాపీ గూడా ఉండట్లేదు. రైట్? అలా అని చెప్పేసి మీ పార్ట్నర్ లేకపోతే థింగ్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయంటే అలా చేంజ్ గూడా అవ్వట్లేదు. ఎప్పుడు ఇది ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అనమాట. సో, మీరది లెట్ గో చేయనంత వరకు ఏదైతే లెట్ గో చేయనంత వరకు ఉందో మీ హ్యాపీనెస్‌కి ఇదొక ఆబ్స్టికల్ లాగా తయారవుతుందని ఇక్కడ నుంచి ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. మీరు ఇంత ఫ్రీగుండాలి, ఇంత ఫ్రీడమ్ మీ లైఫ్‌లో రావాలి, అంత ఫుల్‌ఫిల్‌మెంట్ ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి అనంటే ఖచ్చితంగా మీరు అది వదిలేసేయాలి. ఓకే. చాలామంది అడుగుతారు. యాక్చువల్లీ నేనిది ఇవాళ వీడియో చేద్దామనుకున్నాను ఇన్‌స్టాగ్రామ్‌లో. లెట్ గో గురించనమాట. ఎప్పుడు లెట్ గో చేయాలి? మనకెప్పుడు తెలుస్తుంది లెట్ గో చేయాలి అని చెప్పి అంటే, సింపుల్‌గా నేను మీకొకటి చెప్తాను. మీరు మీ టైమ్‌ని ఒక పర్సన్‌తో కానివ్వండి, ఒక సిట్యుయేషన్‌లో, ఒక థింగ్ మీద అట్‌లీస్ట్ ఇన్వెస్ట్ చేసుండాలి. ఓకే. ఆహ్, ఇప్పుడు ఎలా చెప్పను? ఇన్వెస్ట్ చేసున్నానంటే మీరు దాన్ని ట్రై చేసి ఉండాలన్నమాట కంటిన్యూయస్‌గా. ఓకే. ఇంకోసారి ఛాన్స్ ఇస్తాను. నా పర్సన్ మారతారేమో అని. 1 ఇయర్, 2 ఇయర్ మీలో ఉన్న అన్‌కండిషనల్ లవ్ హార్డ్ వర్క్ మొత్తం చూపించారు. ఒక సిట్యుయేషన్ మీద. ఒక పర్టిక్యులర్ థింగ్ మీద. చూపించి లాస్ట్‌లో మీరేంటంటే అంతా అయిపోయిందింక. నేను చేయాల్సిందంతా చేశాను. ఇంకా ఏం చేయాలో తెలీదు అన్న పాయింట్‌కి మీరొస్తారు. రైట్? ఎప్పుడైతే మీరంతా చేసిన తర్వాత మీకెప్పుడైతే అనిపిచ్చింది, ఓకే. నేను ఇది ట్రై చేశాను, అది ట్రై చేశాను, ఈ ట్రై చేశాను, నన్ను నేను మార్చుకోవడానికి కూడా ట్రై చేశాను, సిట్యుయేషన్ సరిదిద్దడానికి ట్రై చేశాను. బట్ ఏది వర్క్ అవ్వట్లేదు. ఇది మాత్రం హీల్ అవ్వట్లేదు. నా హ్యాపీనెస్‌ని మాత్రం నేను రీచ్ అవ్వట్లేదు అన్నది మీకు ఎవరికైనా అనిపిచ్చిందంటే అది మూమెంట్ మీకు. ఆ మూమెంట్‌లోనే మీరు డిసైడ్ అవ్వాలి. ఓకే. ఇట్ ఈస్ టైమ్ టు లెట్ గో. అప్పుడు మీరు లెట్ గో చేయాలి. అంటే ఏందంటే మీరు లెట్ గో చేసిన వెంటనే ఏమవుతుందంటే యూనివర్స్ చేతిలో మీరు డెసిషన్ అనేది ఇచ్చేసారనమాట. ఇంక నేనేం చేయలేను. నా ప్రయత్నం నేను చేశాను. నా చేతిలో అయితే ఏం లేదు యూనివర్స్. ఇక నువ్వే చేసేసుకో దీన్ని. ఇది మంచో చెడ్డో నువ్వేం చేసినా సరే నేను నీతో పాటు ఐ మీన్ ఆ డైరెక్షన్‌లో వచ్చేస్తాను అని చెప్పడం లాంటిదనమాట. ఓకే. కాబట్టి మీరు అలాంటిది ఏదైనా సిట్యుయేషన్ కొంతమంది ఆహ్, వేరే వాళ్ళకి భయపడి బయట వాళ్ళేమనుకుంటారు పేరెంట్స్ లేకపోతే సొసైటీ ఇలా అంతా ఆలోచించుకుంటూ వాళ్ళ లైఫ్‌ని స్టక్‌లో పెట్టేసుకొని ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. లిటరల్లీ చాలామంది నేను చూస్తున్నాను గదా! కొంతమంది ఇయర్స్ 10 ఇయర్స్ అని చెప్పేసి 15 ఇయర్స్ అని చెప్పేసి సేమ్ టాక్సిక్ సిట్యుయేషన్‌లో ఉండడం అనమాట. వాళ్ళ హ్యాపీనెస్‌ని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకోవడం. మెయిన్ వచ్చేసి ఎందుకు పట్టుకొని ఉంటున్నారంటే దానివల్ల అది రిలీజ్ చేస్తే అందరూ అంటారేమో అని చెప్పి అనుకోవడమాట. ఆ ధైర్యం అనేది సరిపోవట్లేదనమాట. సో, ఆహ్, ఇంక మీకు అర్థమైపోయి ఉంటుంది రైట్? అది ఇంక హీల్ అవ్వట్లేదు అనంటే అన్నెసెసరీగా మీరు ఉండి మీ లైఫ్‌ని స్పాయిల్ చేసుకుంటున్నారు. మీ హ్యాపీనెస్ అందట్లేదు అని. ఓకే. ఇక్కడ కొంచెం అలాంటిది చూపిస్తుంది. మీ హ్యాపీనెస్‌ని ఎందుకు ఇది డిలే అవుతుంది? ఎందుకు మేనిఫెస్ట్ అవ్వట్లేదు అనంటే ఇదే రీజన్ అనమాట. మీరు అది హోల్డ్ ఆన్ చేసింది రిలీజ్ చేయట్లేదు. మీరు చూడండి హ్యాపీ రిలేషన్‌షిప్ కోరుకుంటూ ఉన్నారు. ఈ పర్సన్ మీ లైఫ్‌లో వచ్చే పర్సన్ మీకు వాల్యూ ఇవ్వాలి. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన డ్రీమ్స్ అన్నీ వాళ్ళతో నెరవేరాలి అని అనుకుంటే, మీరు రాంగ్ పర్సన్ నుంచి అవన్నీ ఎక్స్‌పెక్ట్ చేయలేరు. రైట్? ఒక పర్సన్ ఎమోషనల్లీ మీకు అవైలబిలిటీలో లేరు. రైట్? కానీ మీరు వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, ఈదర్ వాళ్ళకి మీరు మీ మీ ప్రేమ అంతా చూపించారు. ఇంకా యూనివర్స్ మీద వదిలేసేయండి. వదిలేసిన తర్వాత వాళ్ళొచ్చి మీకు కన్వే చేయడం అనమాట ఫీలింగ్స్ అన్నది అని. ఓకే. సో, అలా అనమాట. నేను జస్ట్ మీకు ఒక చిన్న సినారియో లాంటిది ఇచ్చాను.
ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్. కొంతమందికి అది అయ్యుండొచ్చు. కొంతమందికి మనీ రిలేటెడ్ అయ్యుండొచ్చు. కొంతమందికి సిట్యుయేషన్ జాబ్‌కి సంబంధించి అయ్యుండొచ్చు. ఓల్డ్ జాబ్‌లోనే కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది ఏంటంటే భయంతో అనమాట. ఇక్కడ నుంచి మూవ్ అవుతే కొత్తదేమైనా రాదేమో, వచ్చినా గూడా అంత సాటిస్ఫాక్షన్‌గా ఉండదేమో అని చెప్పేసనమాట. సో, సంథింగ్ ఏదో ఉంది మీ లైఫ్‌లో. మీరది ఏదైతే మీకు హ్యాపీనెస్ ఇవ్వట్లేదో అది నేననేది. మీరు మీ పర్సన్‌తో హ్యాపీగా ఉన్నారంటే మేబీ సంథింగ్ ఎల్స్ అని అర్థం అనమాట. ఏదైతే హ్యాపీనెస్ ఇవ్వట్లేదో అది మీరు లెట్ గో చేయాలి. అది చేసిన వెంటనే మీకిక్కడ 9 ఆఫ్ కప్స్‌తో చాలా చాలా హ్యాపీనెస్ ఎమోషనల్లీ ఇంకా మీరింకా ఇక్కడ జంప్ చేస్తున్నట్లు అనుకోవచ్చు. ఒక్కసారిగా మీరు ఫ్రీ అనమాట. ఫ్రీగా ఉండడము. కొంతమందికి ఇండిపెండెంట్‌గా ఉండాలని కోరిక ఉండిండొచ్చు. బట్ పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు అనడం వల్ల ఉండడానికి లైక్ స్టెప్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు భయపడుతున్నారని. ఫైనల్లీ ఇంట్లో యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే. నీకు నచ్చింది చేసేయి అని చెప్పేసి. సో, ఇలాంటిదనమాట. మీకొక టైప్ ఆఫ్ ఫ్రీడమ్ లాంటిది ఏదో వస్తుందనమాట. యాస్ సూన్ యాస్ మీరు లెట్ గో చేస్తే. ఓకే. సో, ఇక్కడ ఇదొక మెసేజ్ చాలా చాలా స్పెసిఫిక్‌గా చూపిస్తుంది ఇక్కడ యూనివర్స్. అందుకనే నేను మీకిది కన్వే చేశాను. అండ్ ఇంకా ఇక్కడేంటంటే ఈ 2 కార్డ్స్ గూడా సంథింగ్ స్పెసిఫిక్‌గా చెప్తుంది. 3 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ స్వోర్డ్స్. మీలో చాలామంది ఆహ్, మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు, లేకపోతే ఈజీగా ట్రస్ట్ బ్రేక్ చేసేవాళ్ళు, టాక్సిక్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళ దగ్గర చాలా చాలా ఉండిండొచ్చు. కొంతమంది లిటరల్లీ మీకు నమ్మించి మాటలతో చెప్పి మోసం చేసేలాంటిది ఏదైనా జరిగిండొచ్చనమాట. అలాంటి వాళ్ళ నుంచి యూనివర్స్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది పక్కకు. లైక్ ఆ పీపుల్ అందరూ రిలీజ్ అయిపోతూ ఉన్నారనమాట. షెడ్డింగ్ స్కిన్ టైప్. మీరు కొంచెం నేనన్నానా నిన్న వీడియోలోనే చెప్పాననుకుంటా మోస్ట్‌లీ. మీరు కొంచెం ఒక టైప్ ఆఫ్ ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. లేజీగా ఏదో అయిపోతుంది అని చెప్పేసి బ్ల్ ఫాగీ ఉంటుందన్నాను గదా! ఆ ఎనర్జీ అనమాట. సో, అలాంటి ఎనర్జీ ఏదైనా మీరు ఫీల్ అవుతున్నారంటే దాని అర్థం లైఫ్‌లో ఉన్న పీపుల్ ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడం లాంటిది జరుగుతుంది. అలా వెళ్తున్నారంటే మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మీ లైఫ్‌లో పర్మనెంట్‌గా లేరు అని అనుకుంటే ఈ పర్సన్ లైక్ మీకు వద్దు అనుకున్న వాళ్ళని యూనివర్స్ పంపించేస్తుందనమాట. మీ లైఫ్‌లో వాళ్ళు మీకు బెనిఫిట్‌గా ఉండరు అని. సో, ఈ మూమెంట్‌లో మీరు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, హర్ట్ అవ్వచ్చు. ఈ పర్సన్ నేను ఇలా అనుకున్నానే, వీళ్ళు నాకు నమ్మకస్తులుగా ఉంటారనుకున్నాను. కానీ అది జరగలేదు అని అనమాట. కానీ ఈ మూమెంట్ మీకు జరిగినప్పటికి కూడాను నేను అన్నాను గదా! లాస్ట్ వీడియోలో మీరు ఫాగ్‌గా ఫీల్ అవుతారని. అలా ఫీల్ అవుతూ నమ్‌నెస్‌లో ఉంటారు కాబట్టి మీకు అంతేం అనిపించదు. ఓకే అని చెప్పేసి పంపిస్తుందనమాట. సో, అలా వెళ్ళిపోతున్నారంటే లెట్ ఇట్ బి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు మీ లైఫ్ నుంచి అనంటే వాళ్ళు మీకు ఎలాంటి విధంగా సర్వ్ చేయట్లేదు. వెళ్ళనివ్వండి. యూనివర్స్ వాళ్ళు మీకింకా అవసరం ఉంది. వాళ్ళతో మీకేదో కర్మ అనేది రాసిపెట్టుంది. వాళ్ళు మీకు హెల్ప్ అవుతారు అంటే మళ్ళీ ఖచ్చితంగా లైఫ్‌లోకి తిరిగి వస్తారనమాట. సో, ఇక్కడ నేను అది చూస్తున్నాను. 7 ఆఫ్ స్వోర్డ్స్‌తో మిమ్మల్ని మీతో డిసానెస్ట్‌గా ఉన్నవాళ్ళు, మీతో అబద్ధాలు చెప్పేవాళ్ళు, లాయల్‌గా లేని వాళ్ళు, మీ నుంచి రన్ అవే ఎవ్రీ టైమ్ మీరేదైనా చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు పారిపోవడము, మీ మాటలు వినకపోవడము, ఇలాంటి వాళ్ళున్నారు చూడండి. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారనమాట. ఓకే. కొంతమందికి వన్ పర్సన్ అయ్యుండొచ్చు. కొంతమందికి మోర్ దాన్ వన్ పర్సన్ అయ్యుండొచ్చనమాట. మనము అలాంటి టాక్సిక్ సిట్యుయేషన్‌లో ఉంటే స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది గూడా ప్రాపర్‌గా జరగదు. ఎప్పుడు మనము వాళ్ళ దాని గురించి ఆలోచిస్తూ ఉండాలనమాట. మెంటల్‌గా చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుందనమాట. సో, కాబట్టే యూనివర్స్ ఆ టైంలో అందరిని డిస్టెన్స్‌లో పెడుతుంది. మోస్ట్‌లీ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది అలోన్‌గానే జరగాలి. మీరు చూసన్ వన్స్ అని మీరు బిలీవ్ చేస్తే యూనివర్స్ ఫోర్స్ అలా పంపించి అందరి నుంచి సెపరేట్ అనమాట. చూసన్ వన్స్‌కి స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జరగడానికి అలోన్‌గా ఉండే చేయాలనమాట. దానికొక సెపరేట్ రీజన్ ఉంది. మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. ఓకే. సో, అది జరుగుతుందనమాట. 3 ఆఫ్ కప్స్‌తో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళని యూనివర్స్ కొత్త వాళ్ళతో రిప్లేస్ చేస్తుంది. కొత్త వాళ్ళనగాంటే నేను ఇక్కడ రొమాంటిక్ పార్ట్నర్ గురించో లేకపోతే స్పౌస్ గురించి ఇలా మాట్లాడట్లేదు. ఓకే. కొత్త వాళ్ళు జస్ట్ మీకు లెసన్ నేర్పించడానికి కలీగ్స్ అయ్యుండొచ్చు. జస్ట్ టెంపరరీ ట్రావెల్ చేస్తున్నప్పుడు జర్నీలో మాట్లాడొచ్చు వీళ్ళతో. చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యుండొచ్చు. సడెన్‌లీ కొత్తగా వచ్చేవాళ్ళనమాట. ఓకే. ఇదేంటంటే ఈ 3 ఆఫ్ కప్స్‌తో ఈ కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వీళ్ళు మీ లైఫ్‌లో హెల్ప్‌ఫుల్‌గా ఉండడానికి మీ జర్నీలో మీకు సహాయం చేయడానికి వస్తున్నారు అని అర్థం చేసుకోండి. ఓకే. ఈ పర్సన్ ఎవ్వరైనా అయ్యుండొచ్చు. ఓకే. అదొకటిగా 3 ఆఫ్ కప్స్‌తో మీరు కొత్త వాళ్ళని మీట్ అయిన వెంటనే మీ సోల్ గ్రూప్ అని చెప్పొచ్చు. మీ సోల్ ఫ్యామిలీని మీట్ అవుతున్నారని చెప్పొచ్చు. వీళ్ళని మీట్ అయిన వెంటనే మీకొక టైప్ ఆఫ్ రిలీఫ్ అనమాట. మీరు స్టక్ ఎనర్జీలో ఫీల్ అవ్వరు. మెంటల్ టార్చర్ ఉన్నట్లు అనిపించదు. చాలా చాలా ఇంకా ఏంటంటే మీకు లైఫ్ ఇంత సింపులా? అసలు ఇంత పీస్‌ఫుల్‌గా ఉందేంటి? అన్న ఫీలింగ్‌లో వస్తారనమాట మీరు. ఎందుకంటే ఇది మీ గ్రూప్.
మీకు ఈజీ అనిపిస్తుంది. ఈ ఈ పీపుల్‌తో ఉన్నప్పుడు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు. మీరు గూడా ఈజీగా ఫ్లో అవ్వగలుగుతున్నారు అన్న ఫీలింగ్ వస్తుందనమాట. సో, ఎవరైతే మీకు సర్వ్ చేయట్లేదో వాళ్ళ నుంచి బాయ్ బాయ్. ఈ నెక్స్ట్ 15 డేస్‌లోనే ఈ మంత్‌లోనే మనము కలిసే ఛాన్సెస్ ఉంది. నేను నా లైఫ్‌లో ఆల్రెడీ మీట్ అయ్యాను. రీసెంట్‌గా మీలో గూడా చాలామంది మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ పర్సన్ నేను అంటున్నాను న్యూ పర్సన్ అంటే అప్పుడెప్పుడో ఒకరు కామెంట్‌లో కిడ్ గూడా అయ్యుండొచ్చా అంటే యెస్. కిడ్ గూడా అయ్యుండొచ్చు. నేను మీకు ఒక చిన్న సిట్యుయేషన్ షేర్ చేసుకుంటాను. ఓకే. మా ఫ్రెండ్ ఉంది. ఒక అమ్మాయి. ఆ అమ్మాయి లైఫ్ చాలా టాక్సిసిటీలో సంథింగ్ అంతా ఇలానే అనుకుందాం. ఓకే. చాలా చాలా సఫర్ అయిందనమాట. కానీ ఒక్కసారిగా తనకు బాబు పుట్టాడు. బాబు పుట్టిన వెంటనే తన లైఫ్ అసలు అన్ని విధాలుగా చేంజ్ అయిపోయింది. తను ఫిజికల్‌గా హెల్త్ అనేది క్యూర్ అయింది తెలియకుండానే. ఓకే. విచిత్రం రైట్? అమ్మాయిలకి చాలా వరకు హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. కానీ తనకి హెల్త్ క్యూర్ అయిపోయింది. తర్వాత కొత్త జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. వాళ్ళు సడెన్‌లీ వేరే ట్రిప్స్‌కనే తన ఆహ్, డ్రీమ్స్ అని లైక్ ఉంటుంది గదా! డెస్టినేషన్స్‌కి వెళ్ళింది. తర్వాత తన క్రియేటివ్ క్రాఫ్ట్ కూడా పర్స్యూ చేసిందనమాట తను. ఓకే. అంటే ఒక్కసారిగా బాబు తన లైఫ్‌లోకొచ్చేసరికి మొత్తం అంతా తనది మొత్తం చేంజ్ అయిపోయిందనమాట లైఫ్. ఓకే. సో, ఈ పర్సన్ అనేది ఎవరైనా అయ్యుండొచ్చు. నేను స్పెసిఫిక్‌గా మీ పిల్లలు అయ్యుండొచ్చు, సిబ్లింగ్స్ అయ్యుండొచ్చు, ఇంకెవ్వరైనా అయ్యుండొచ్చనమాట. కాబట్టి ఇన్వైట్ చేయండి. మీకు ఎవరితో అయితే పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా అనిపిస్తుందో ఆ పర్సన్ మీ సోల్ పర్సన్, మీ సోల్ గ్రూప్‌లో ఉన్న ఒక పర్సన్ అని అర్థం చేసుకోండి. వాళ్ళతో మీకు చిరాకు అనిపించదు. ఓకే. ఎవరైతే మీ లైఫ్‌లో ఇప్పుడు ఎంటర్ అవుతుందో చిరాకు అనిపించదు, స్టక్ అయిన ఫీలింగ్ అనిపించదు, మీ ఎనర్జీ డ్రైన్ అవుతున్నట్టు అనిపించదు. ఒక పీస్, ఒక కామ్‌నెస్ ఓకే. ఈ పర్సనే ఇలాంటి పర్సన్ నా లైఫ్‌లో ఉంటే బావుండు అన్న ఫీలింగ్ వస్తుందంటే వాళ్ళు కరెక్ట్ పర్సన్. లేదంటే నో. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. అదొక చిన్న హింట్ లాంటిది మీకు. సో, అలాంటి పీపుల్ ఎవరో మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. అది చూస్తున్నాను. స్లోగా మూవ్ అవుతున్నారు. స్లోగా కొత్త కొత్త చేంజెస్‌లోకి మీరు ఒక్కసారిగా ఆహ్, ఇ ఇ అదేదో ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న అమ్మాయి ఒక కాయిన్ ఎసేసి ఐ వాంట్ టు బి బటర్‌ఫ్లై అని తను చూసుకుంటుందనమాట తన సైడ్. తను ఇంకా బటర్‌ఫ్లై లాగా మారలేదు. దట్ వాస్ వెరీ ఫన్నీ. సో, వెంటనే వేసిన వెంటనే చూస్తే అది అది చేంజ్ కాదు గదా! సో, ఇక్కడ మీరు చేంజ్ సైడ్ ఒక స్లో పేస్ మూవ్‌మెంట్‌లో మీకు చేంజ్ అసలు అవుతుందా అన్న డౌట్ రావచ్చు. ఓకే. కానీ చాలా చాలా చేంజెస్ అయితే నడుస్తూ ఉంది మీ లైఫ్‌లో. ఆహ్, మీరు చూ మీరు కొంచెం చాలా కీన్‌గా అబ్జర్వ్ చేయాలి. మెడిటేట్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏ చేంజెస్ వచ్చినాయో చూడొచ్చు. మీరు ఇది తెలుసుకోవాలంటే డైలీ జర్నలింగ్ గూడా చేయండి. రాత్రి పడుకునే ముందు అసలు ఆ పర్టిక్యులర్ డేలో ఏం జరిగింది? ఈ వీక్‌లో ఏం జరిగింది? ఏం చేంజెస్ వచ్చాయి? 10 డేస్ ముందు మీ లైఫ్‌లో ఎవరున్నారు? 15 డేస్ ముందు ఎవరు రీచ్ అయ్యారు? ఈ లాస్ట్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు అని చూసుకున్నారనుకోండి, మీకు చేంజెస్ అనేది చాలా క్లియర్‌గా తెలుస్తుందనమాట. సో, మీకు స్లో మూవ్‌మెంట్ అనిపిస్తుంది. కానీ ఇది చాలా చాలా హ్యూజ్ చేంజ్ టవర్‌తో. ఓకే. మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేని చేంజ్ ఇది యాక్చువల్‌గా. నేను అన్నానా యూనివర్స్ ఏంటంటే మనకు అర్థం కాకూడదని చెప్పి ఫాగ్ లాగా లైక్ సంథింగ్ క్రియేట్ చేయడం అనమాట. ఏంటంటే బుల్లెట్ ట్రైన్‌ది ఎగ్జాంపుల్ చెప్పాలంటే లోపలుంటాము. కానీ అది బయట చూడడానికి స్పీడ్‌గా వెళ్తుంది. లోపల మాత్రం మనకు తెలీదు ఎక్స్‌పీరియన్స్ రైట్? అలాంటి సిట్యుయేషన్ అనమాట. మీరు చేంజెస్‌లో ఉన్నారు. కానీ అంతగా తెలియకపోతూ ఉండొచ్చు. ఓకే. టవర్ వచ్చేసి చాలా చాలా హ్యూజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్చువల్లీ. లిటరల్లీ మీ రిలేషన్‌షిప్ స్టేటస్ చేంజ్ అవుతుంది. కొంతమందికి కంప్లీట్‌లీ చేంజ్ అసలు మీకే ఒక ఫ్రీడమ్ లాగా అనిపిస్తుందనమాట. అసలు ఇది జరిగిందా? నమ్మలేకపోతున్నానే ఇది కల ఏంటి అన్న ఫీలింగ్ గూడా వస్తుంది. ఓకే. సో, అలాంటి హ్యూజ్ చేంజెస్ ఉంది. ట్రాన్స్‌ఫర్మేషన్ కంప్లీట్‌లీ ఫిజికల్లీ మీ వే ఆఫ్ థింకింగ్ గూడా చేంజ్ అవుతుంది. నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఎందుకు నేను అది చేయట్లేదు అని ఆలోచనలు గూడా చేంజ్ అనమాట. సో, కొంచెం బాగా మీరు నోటీస్ చేస్తే చాలా చాలా చేంజెస్ అనేది వస్తూ ఉంది అని యూనివర్స్ చెప్తుందనమాట. స్పెషల్లీ మీరు ఈ 8 ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీస్ నుంచి బయటికి వెళ్తున్నారు. అండర్ ద 8 ఆఫ్ స్పోర్ట్ ఇక్కడ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్. ఈ ఈ మెసేజ్ మీకిస్తాను. పేజ్ ఆఫ్ కప్స్, 8 ఆఫ్ స్వోర్డ్స్. పేజ్ ఆఫ్ కప్స్ వచ్చేసి చాలా చాలా డ్రీమీ, క్రియేటివ్ ఎనర్జీ అనమాట. మీరు మీ క్రియేటివిటీని బయటికి తీయాలనుకుంటూ ఉన్నారు. చూపించాలి వరల్డ్‌కి అని. కానీ ఈ 8 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో అది బ్లాక్ అయిపోయింది. సో, ఈ బ్లాక్ అనేది రిమూవ్ అయిపోయి మీ కలలన్నీ నెరవేరే టైము వచ్చేస్తుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, నో మోర్ కన్‌ఫ్యూజన్స్. స్లో పేస్ ఎవరైనా ఆల్రెడీ చేంజెస్ చూస్తున్నారంటే డెఫినెట్‌లీ నాకు కమెంట్స్‌లో చెప్పండి. ఐ విల్ డెఫినెట్‌లీ రీడ్ ఇట్. ఓకే. సో, యెస్. ఇదొచ్చేసి ఇవాల్టి రీడింగ్. మళ్ళీ కరెంట్ పోయేలోపు నేను ఫినిష్ చేసేస్తాను. ఐ హోప్ మీకిది రెజొనేట్ అయిందనుకుంటున్నాను. రెజొనేట్ అవుతే ఖచ్చితంగా హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ ఛానెల్‌ని
ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఒకరిద్దరు బెటర్‌గా ఈ రీడింగ్స్ వల్ల ఇంప్రూవ్ అయినా గూడా ఐ విల్ బి వెరీ, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్. టేక్ కేర్.